మతిస్థిమితం కోల్పోయిన ఈ అభాగ్యుడు మురికి బట్టలతో పిచ్చివాడిలా యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడెం హైవే రోడ్లపై మండే ఎండలోనూ దుప్పటి కప్పుకొని తిరుగుతున్నాడు. ఆశలేని జీవితం, గమ్యం లేని ప్రయాణం చేస్తున్న ఈ నిర్భాగ్యుడిని గుర్తించిన ఆశ్రమ సిబ్బంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చి పునర్జన్మనిచ్చారు. అనంతరం గుబురుగా పెరిగిన జుట్టు గడ్డాలను తొలగించి శుభ్రంగా స్నానం చేయించి మీలాంటి దాతలు ఇచ్చిన బట్టలను ధరింపజేశారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వద్దకు తీసుకువెళ్లగా శివయ్యకు అభిషేకం చేసి అర్చకుల ఆశీస్సులతో పునర్జన్మ పొంది ఆశ్రమ సభ్యుడయ్యాడు. ఇలా మతిస్థిమితం కోల్పోయి దిక్కుమొక్కు లేని అభాగ్యులు 600 మందికి పైగా ఈ సేవాశ్రమంలో జీవిస్తున్నారు. మీలాంటి సేవామూర్తుల సాయంతోనే ఈ అభాగ్యుల జీవనం కొనసాగుతుంది. మానవదేవుళ్లారా, ఒక్కసారి కుటుంబ సమేతంగా ఇక్కడకు వచ్చి అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యుల స్థితిని చూడండి. వీళ్లు 3 పూటలా తినేందుకు అవసరమైన బియ్యము, నూనె, పప్పు, కూరగాయల వంటి వంట సామగ్రిని అందించి పుణ్యం కట్టుకోండి.